నేను యాడ్ చేసిన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే మీకు చెప్తానండి. మీరు కూడా ఈరోజు బీరకాయ పచ్చడి అలా ట్రై చేయండి. ఎప్పుడూ చేసుకునే టేస్ట్ మీద డబుల్ అవుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు వింటేజ్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. దీనికోసం నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకుని మనం బీరకాయ ముక్కల్ని నేనైతే 2 బీరకాయలు తీసుకున్నానండి. వాటిని తోలుతో పాటుగా కట్ చేసుకోండి. దానిపైన ఉన్న పెచ్చు తీయొద్దండి. ఒక 2 బీరకాయలకి నేనైతే 7-8 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. దాని మీద ఉండే తొక్కు తీయొద్దండి. వాళ్ళు ఈ పచ్చడిలో స్పెషల్ అయితే అదేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు పైన గీర ఆ గ్రీన్ కలర్ తీసేయకుండా వేసుకోండి. ఇదిగోండి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫైబరు భయంకరంగా ఉంటుంది దీంట్లో అయితే. ఇలా ఒకసారి మీరైతే చేసుకుని ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుందండి. టేస్ట్ మీకేం మధ్య మధ్యలో పీసుగా అలా తగలదు. పచ్చిమిర్చి ఏంటంటే మీరు తినే కారానికి తగినట్టు వేసుకోండి. నేనైతే 2 బీరకాయలకి 7-8 అయితే వేస్తాను. నేను కొంచెం మంట ఎక్కువ వేస్తానండి. ఇప్పుడైతే ఒక 2 రెబ్బలు చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు వేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని. ఫ్రై చేసుకునే దానికన్నా మగ్గబెట్టుకోవాలండి. మూత పెట్టేసుకుని మగ్గిచ్చేసుకోండి. అప్పుడు మనకి తక్కువ ఆయిల్లో కూడా ముక్కలు చక్కగా మగ్గిపోతాయండి. ఇదిగోండి, నాకైతే మగ్గిపోయినాయి. ఎంతండి, ఒక 5 మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టి మధ్య మధ్యలో తీసి తిప్పుకుంటా మళ్ళీ లిడ్ పెట్టేసుకోండి. అప్పుడు బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి చక్కగా వేగిపోతాయండి. ఆవిరికే మగ్గిపోతాయి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. ఇదిగోండి, ఇలా వేగిపోయినాయని మనకు అనిపించినాక ఇప్పుడే అసలు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాము. నువ్వులండి, తెల్ల నువ్వులు ఒక 2 స్పూన్లతో 1 స్పూను మీ ఇష్టం అండి. నువ్వులు అయితే యాడ్ చేసుకోండి. అవి కొంచెం లైట్గా రోస్ట్ అవ్వాలండి. సో మనం ఇంకా దింపేసుకుంటాము ఈ బీరకాయ ముక్కలు అన్న ఒక 2 మినిట్స్ ముందు వేసుకుంటే చాలండి. నువ్వులు ఊరికే చిటపటమనేస్తాయి. ఈ నువ్వులు వేసుకోవడం వల్లే ఈ పచ్చడి టేస్ట్ డబుల్ అవుతుందండి. మీకు చెప్పాను కదా వీడియోలో, పచ్చడి టేస్ట్ డబుల్ అవ్వాలంటే మీరు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలని, అది ఇదేనండి, నువ్వులు. ఇలా నువ్వులు వేసి బీరకాయ పచ్చడి ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి బీరకాయ పచ్చడి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఇవి వేగిపోయినాయండి. కొంచెం చల్లారి పెట్టేసుకోండి. వేడి మీద మిక్సీ పట్టాం కదా. అయితే ఈ పచ్చడికి ఒకటి ఉందండి, విడి పచ్చళ్ళు మనం రోటి పచ్చళ్ళు రోట్లో తొక్కుంటాం. ఇది కంపల్సరీ మిక్సీ వేసుకోండి. పొట్టుతో పాటు బీరకాయ వేయించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఈ పచ్చళ్ళలో మనం వేయించుకున్నాం కదండి బీరకాయ ముక్కల్లో పచ్చిమిర్చి అన్నీ ఇలా వేరి ముందు పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ అవి మిక్సీ వేసుకుంటాము. సో నేను అందుకని ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని అన్నీ ఏరి వేసుకున్నాను. చింతపండు వేసుకున్నాం కదండి, అది కూడా ఏరి వేసుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకోండి, 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేశానండి, బై మిస్టేక్ స్కిప్ అయ్యి. మీరైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మీరు తీసుకున్న బీరకాయలు పచ్చిమిర్చి దానికి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోనండి, ఇప్పుడైతే నాకు పచ్చిమిర్చి మెత్తగా మెదిగిపోయింది. బీరకాయ ముక్కలు కూడా వేసుకుని వాటిని కూడా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. ఏంటి మెత్తగా అంటుంది అనుకుంటున్నారేమోనండి. ఈ పచ్చడి మనం బీరకాయ పైన పొట్టుతో పాటు గ్రీన్ కలర్ గీరతో పాటు తీసేసుకున్నాం కదండి. సో అందుకని మీరేంటంటే ఖచ్చితంగా కొంచెం మెత్తగానే మిక్సీ వేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండి. లేదు మాకు అలా ఉన్నా ఓకే, మేము రోట్లోనే తొక్కుంటాము, ముక్కలుగా అట్టు పెట్టుకుంటాము అన్న మీ ఇష్టం అండి. అది మనకు కొంచెం అంత మంచిగా అనిపించదు ఏమోనండి. నేనైతే ఇలా మిక్సీ వేసేసుకుంటున్నాను. మీ ఇష్టము, మీ ఆప్షన్ అది. లేదండి మాకు అలా నచ్చుతుంది అంటే రోట్లో తొక్కేసుకోండి. ఇదిగో నేనైతే చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా తాలింపు పెట్టుకోవాలండి పచ్చడిని. అయితే నేను చెప్పాను కదా, నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కానీ మీరు మాత్రం ఇందాక పచ్చిమిర్చి వేసాం కదండి, అప్పుడే వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. నేనైతే ఇందాక వేసాను అనుకున్నాను, వేయలేదు. సో అది ఇప్పుడు యాడ్ చేశాను. ఈ పచ్చడి టేస్ట్గా ఉండటమే కాదండి, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే మనం దీనిలో నువ్వులు వేసాము, బీరకాయ పెచ్చితో పాటు వేసేసాము. ఇప్పుడైతే అది పక్కన పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకుందాము. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని తాలింపు దినుసులు మీరు ఏవైతే తాలింపుకు వేసుకుంటారో అవన్నీ వేసుకోవచ్చండి. కొంతమంది మినపప్పు కూడా వేస్తారు. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి నేనైతే వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకుని తాలింపు పెట్టేసుకోండి. ఈ పచ్చడి అయితే వేడి అలా నెయ్యి వేసుకు తింటే ఎంత బాగుంటుందోనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందు ఏంటంటే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి.
ఈ రెసిపీ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తాలింపు అయితే వేగిపోతుంది కదా, నేను కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకున్నానండి. దాని తర్వాత 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది పచ్చడి అయితే. కరివేపాకు అన్నిట్లో యాడ్ చేసుకోండి, ఫ్లేవరు స్మెల్ మంచిగా వస్తుంది, మనకి హెల్త్కి కూడా మంచిది కదండి. ఇప్పుడు ఈ తిరగమూత వేసుకున్న దాన్ని తీసుకెళ్ళి మనం ఇందాక పచ్చడి మిక్సీ వేసుకున్నాం కదండి, అది ఒక బౌల్లోకి వేసేసుకుని దానిలోకి ఈ తిరగమూతని వేసేసుకుని కలిపేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఒక్కసారి తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. చూడండి ఇలా కలిపేసుకోవడమేను, ఇంకా అయిపోయింది. నాకైతే ఈ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం అండి. హెల్త్ ప్లస్ టేస్ట్ 2 బాగుంటాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.